నేను వారం 10 రోజుల నుంచి టైఫాయిడ్ నేను దవాఖానలోకైనా వచ్చిన కూర్చున్నా ఇక నాకు సాధన అయితే లేదు. ఆ మేడం ఎస్డిసి మేడం వచ్చినప్పుడు సాధన రాకుండా వచ్చినారు. ఎందుకంటే రావాలి అన్న ఊరు తరఫున అడిగితే చెప్పాలనే ఉద్దేశం కోసం నేను సాధన కాకుండా వచ్చిన వెళ్ళిపోయినా. ఇక మళ్ళీ ఇక్కడికి రావాలన్న నాకు ఇబ్బంది అయింది. మీరు పోయి కరెక్టే. నేను ఇలా ఊరికి నేను ఊరికి వ్యతిరేకం కాదు, లెటర్ రాసిన అన్ని రకాలున్నా. మీరు ఎక్కడికి రమ్మని నేను అస్సలు సిద్ధంగా ఉన్నా చెప్పినప్పుడు నన్ను ఏమన్నా రమ్మని కొంచెం అడిగే విధంగా మీకు తెలుసు. ఇక్కడ అడిగినా కాదు, ఇది చేయే పద్ధతి కాదు. ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇదే అడగాలంటే ఎందుకు అడగాలనే? ఇక్కడ పాప ఆమె ఏం చేస్తుంది? ఆమె చెప్తే వస్తుందా అని దాంట్లో ఒక్కరన్నా మాట అనొచ్చు లేదా? అన్నారా మీరు? అన్నప్పుడు ఎందుకు మీ ఊరు మనిషినే, మీ ఊళ్ళో పుట్టినవాడే, మీ ఊళ్ళో పుట్టినవాడే, ఇక్కడ ఎందుకు పనులు ఒక మాట వినాలి. పనులు బాబు అమ్మా మీరందరూ అంటే వ్యతిరేకం లేదు, మీ మీద అభిమానం ఉన్నది, పని చేయాలనేది అందరికీ ఉన్నది, ఏదో న్యాయం చేయాలని. కానీ మీ గ్రామంలో కొంతమంది కావాలని రెచ్చగొట్టుకుంటున్నారు. వాళ్ళ మాట దయచేసి వినకండి. మీరు వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తాడో, ఎవరైతే మిమ్మల్ని ఎగేసి పంపిస్తారో, ఇది అడగమని అది అంటారో ఆయన అక్కడనే నిలబెట్టి రోడ్డు మీద 4 వాయించండి. మాట్లాడుతున్నా కదా, చెప్పే తల్లి మీకు అన్యాయం చేయాలని ఎవరికి లేదు. మీకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకు న్యాయం జరగాలని. మీకు అమాయకులు, మీకు తెలియదు. మిమ్మల్ని కావాలని ఇంతకుముందు వాళ్ళ యొక్క సొంత లాభాలకు వాడుతున్నారు. అది కనబెడతా, వాళ్ళని కూడా బయటికి తీస్తా. నేను మీ గ్రామం ముందు పెడతా. నేను ఓకేనా? మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఒక విషయం వినండి. గ్రామ సభలు పెట్టినా తల్లి నా మాట గ్రామ సభలు పెట్టినా గ్రామంలో ఏదైనా మాట్లాడుకున్నా దేని గురించి పెట్టిందో దాని గురించి మాట్లాడుకోండి. ప్రతిసారి ఇదే తీసుకొచ్చి పెట్టకండి. అర్థమైనా? ఈ విషయం పెద్దవాళ్ళకి వస్తుంది, పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడుకుంటారు. సర్పంచ్ కి పరిష్కారం ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి, వార్డు మెంబర్ చెప్పుకోవాలి. పరిష్కారం ఎట్లా ఇచ్చిర్రు, ఇవన్నీ చేసిర్రు. వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరి బాధ్యత? ఏం చేయాలి? మిగతా ఉన్న వాళ్ళ బయటకు రావు. వాళ్ళ కట్టమీన వాళ్ళు కావాలని ఎమ్మెల్యేతో వీళ్ళందరితో ఎప్పిపించి మా వాళ్ళని ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు. ఏదన్నా అడిగినా కూడా బాధే, ఏమన్నా చెప్పాలన్నా బాధే. ఏదో అడిగినా కూడా వాళ్ళ పేర్లు ఎప్పుడు ఎమ్మెల్యేతో బెదిరించుడు, వీళ్ళందరితో బెదిరించుడు. మేము ఎన్నిసార్లు స్టేషన్ల పొండి తిరిగినా, ఎక్కడ తిరిగినా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మేము అడిగితే మమ్మల్ని బెదిరించుడు, మా భర్తల్ని తీసుకోవడు, మా పిల్లలు మేము అందరం ఏమవుతాం? ఈ రకంగా చేస్తే మా పరిస్థితి ఏంది? వచ్చినప్పటి నుండి లేడు. ఇంటిపేట శ్రీపతి ఈ రకంగా ఏ సర్పంచ్ కూడా వేయలేదు. ఈ రకంగా కావాలంటే దళితుడు అంటే మేము ఏమన్నా చేసినామా? మేము ఏం చేయలే కదా. మేము అన్యాయంగా ఏం అడగలేము. మాకు కావాల్సిన న్యాయం మేము చేయండి అని అడుగునా తప్ప. మండల్ కరీంనగర్ జిల్లా మా పైన SC/ST కేసు పెట్టడం జరిగింది.
యాక్చువల్గా ఈ కేసు అవ్వడానికి నేను అక్కడ లేనటువంటి సందర్భంలో కూడా నా పైన కేసు పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టినారు ఏంది అనేది మాకు అర్థం అవ్వకుంటున్నది. ఇది ఇంతకుముందుకు జరిగిందా ఎప్పుడు జరిగిందని మాకు తెలియదు. ఈ ఎస్సీలు దళితులు అని చెప్పి మేము మాట్లాడుతున్నారు కానీ మాకు దళితులు అనే అవసరం లేదు, మాకు ఏది కూడా అవసరం లేదు. మేము దళితులని ఎందుకు అంటాం? మాకు దళితులను గెలవద్దు, రాజకీయంగా ఉండొద్దు అనుకుంటే మాకు బాబు లచ్చయ్య అనే వ్యక్తి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయననే గెలిపించుకుంది ఉంటే 80% ఉంటాం మేము, వారు 20% ఉంటారు. కాకపోతే ఇది ఎస్సీ ఎస్టీ అనే ఫీలింగులు మాకు లేవు అనే దాని మీదనే వీరిని గెలిపించుకున్నాం. కానీ వీళ్ళు అన్యాయంగా మా మీద ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నిన్న గ్రామ సభ జరిగేటప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను కరీంనగర్లో ఉన్నా. నేను ఆటో నడుపుకుంటా సార్. నేను ఆటో నడుపుకుంటే అక్కడ కిరాయి ఉన్నదని చెప్పి నేను కరీంనగర్ వెళ్ళడం జరిగింది. ఇతన్ని చూడడానికి కూడా వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఈ బాబా మల్లేశం, మన ఇంకో ఆయన వాళ్ళు ఉన్నారు ఒక 5-6, మన డాక్టర్ మల్లేశం, అదే కాకుండా ఈ కార్తీక్, వీళ్ళందరూ కొందరు ఉంటారు. వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు మన మీద ఆరోపణలు చెప్పేసి ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ గోళీలు వేసుకోలేదు అనేది కూడా మాకు డౌటే. కాకపోతే కావాలని చెప్పి వీళ్ళు అధికారులు, ఎమ్మెల్యే గారు, మన సర్పంచ్ కావాలనే మా మీద బురద రాసి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు కావాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి ఇది అన్యాయమైన ఇది చేయకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఈరోజు నేను గ్రామ సభ ఉందని చెప్పేసి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. మేము గ్రామ సభకు పోయి అటెండ్ అవ్వడం జరిగింది. మేము వాళ్ళు చెప్పే సమస్యలు మేము వింటున్నాం, కూర్చొని అది ఇవి మేము విన్నాం. కానీ మేము ఎలాంటి ప్రవర్తన ఇట్లా అలాని ఏం బెదిరించలేదు, ఏం చేయలేదు. మా సమస్యలు చెప్పుకున్నాం అంతే. మా వాళ్ళకి సమస్య ఉంది చేయరని చెప్పుకున్నాం. ఇంకోటి ఈ వార్డు మెంబర్లను ఒక నిర్మల అనే వ్యక్తి కొంచెం మమ్మల్ని ఎగతాళి చేసి గ్రూప్లో పెట్టింది. మీరు వార్తలు లేరు, మీరు షెటర్లు వేసుకుంటారు, మీకు మీ వార్డు మెంబర్లు మీరే అది అని చెప్పేసి ఆమె షెటర్లు వేసింది. దాని గురించి కొంచెం మీరు తీర్మానం చేసి ఏమన్నా చేయరని చెప్పేసి అదే ముచ్చట చెప్పిన తప్ప అక్కడ మేము ఎలాంటి ముచ్చట కూడా చేయలేదు, ఎలాంటి వాగ్దానం కూడా మేము పోలేదు. ఆ ముచ్చట చెప్పి సపరేట్గానే అడుగున్నాను అంతే. అలాంటి విషయాల్లో నన్ను ఎస్సీ ఎస్టీ కింద మమ్మల్ని లిట్టరని చెప్పేసి నా మీద కేసు పెట్టిర్రు. అది ఎంతవరకు న్యాయమో మీరు గమనించగలరని చెప్పేసి నాకు నెక్స్ట్ చూడండి. ఎవరిలో ఒక్కరు నన్ను అని అన్నందుకు కథం పోయిండు, మందు తాగిండు, పూలు వేసుకపోయిండు, ఏదన్నా చేయండి. ఎవరి కొరకు ప్రతినిధి నువ్వు ఎట్టుండో కట్టుండు. ఇప్పుడు ఏమన్నా బాధలు వస్తే పరిష్కారం చెయ్యి, లేకపోతే నా నుంచి కాదని చెప్పు. 10 మందికి అన్యాయం జరుగుతుంది అని అన్నప్పుడు 100 మందికి ఏం న్యాయం జరుగుతుంది? ఎవరెవరు ఉన్నారు? ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, అయితే పెద్ద మనిషిని అనగదొక్కాలని చూస్తారా? ఎవడైతే ఇవాళ వీడిని అనగదొక్తారు, రేపు ఇంకోటి వస్తారు, ఊరంతా సత్తాం. ఇప్పుడు గ్రామ ప్రజలు ఎవరు అయినా కూడా ఒక్కొక్కరిని విడివిడిగా మాట్లాడిపించుకుంటూ ఒక్కొక్కరిని పట్టుకపోతారు కావచ్చు. అందరం కలిసి ఇంట్లో ఆ మొగోళ్ళు పైన కూడా ఆడవాళ్ళందరూ చెప్తారు. దానికి బాధ్యులు ఎవరు? కమిషన్ నాకు ఎంత బాధ ఉంటుంది. నా తాళేడిపోయారు, ఇప్పుడు తాళేడు ఎక్కలే, నా కొడుకు కేసు పెడతారు. రమేష్ ఏమైంది? నా తాళ్ళు ఎండిపోయిన నా కొడుకులు అనుకోపీకి పోలీసు వాళ్ళు రాత్రి ఎప్పుడు ఇంటికి రానియలేదు. 7 పెట్టి బాగా తెలియదు. పోలీస్ స్టేషన్ లేరు కావాలి ఎత్తేళ్తా పోలీసు వాళ్ళు ఇచ్చిరా ఏం చేసుకో తెలియదు. ఇదంతా ఇప్పుడు ఈ కారణం ఏంటంటే వాళ్ళే పిల్లలు వెళ్తారు, వాళ్ళే ఇల్లు అవుతాయి. ఇది ఏ కథ ఇది ఎక్కడిది? గుర్రం రాము ఇదేం పద్ధతి? ఇది ఎక్కడ ఇది? ఈ ఊరు బాగుపడుతుంది ఇట్లా అయితే. ఇట్లా కేసు పెట్టుకుంటూ పోతే ఎన్ని రోజులు బాగుపడుతుంది ఊరిది? ఉంటా ఊరు నాశనం అవుతా. గౌడు అట్లా కాదు, ఇదే ఒక పద్ధతి ప్రకారం పోవాలి ఏదైనా కూడా. కానీ సర్పంచ్ అనేది మాత్రాన అందరిని మెప్పించి నువ్వు ప్రయత్నం చేయాలి. అందరి మంచిగా కూర్చోబెట్టి ఇది కాదు బాబు, ఇది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తేదీ 5/8/2026 రోజున నారాయణపూర్ గ్రామంలో గ్రామ సభ జరుగుతుండగా కొంతమంది వచ్చి సర్పంచ్ గారిని ఆమె భర్తను నానా విధాలుగా బూతులు తిట్టి బెదిరింపులకు గురి చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినారని చెప్పి ఆ మానసిక వేదన గురై అతను ఇంట్లోకి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకొని
ఆత్మహత్యకు ప్రయత్నించగా అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదు పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఒక 13 మంది నారాయణపూర్ గ్రామస్తుల పైన వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కేసు నమోదు తర్వాత ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించింది కావున ఏసీపీ కరీంనగర్ రూరల్ సార్ దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, సార్కి ఇది పంపించడం జరిగింది. సార్ ఈరోజు వచ్చి ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే ఇంకా దీని విచారణ పూర్తి కాలేదు. ఇంకా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా చేయాలనేది. ప్రస్తుతం అయితే విచారణ దశలో ఉంది. ఇక ఊర్లో కొంతమంది వాళ్ళను మేము తీసుకెళ్ళినట్లు పట్టుకున్నట్లు వచ్చే పుకార్లన్నీ కూడా అవాస్తవం. మేము ఇప్పటివరకు ఇందులో ఉన్న ఏ అక్యూజ్ని కూడా మేము పిలవలేదు, వాళ్ళతో మేము మాట్లాడలేదు. ఈరోజు ఉదయమే ఏసీపీ గారు విచారణ ప్రారంభించారు. కేసు అయింది కూడా నిన్న ఈవినింగే. అయిన తర్వాత ఇప్పుడే సార్కి వచ్చింది కేసు. సార్ ఈరోజు విచారణ కూడా చేయడం స్టార్ట్ మాత్రమే జరిగింది. ఇంకా ఎవరిని కూడా పట్టుకోవడం జరగలేదు, ఎవరు కూడా మాకు కలవలేదు కూడా. అది ఎంత అవాస్తవం. మేము వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా వచ్చే వార్తల్లో మాత్రం అవాస్తవం. థ్యాంక్ యూ.